హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటని చూస్తున్నారా? ఇవేంటో కాదండి, స్వీట్ కార్న్తో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. కూరకు కావాల్సిన ఇవేనండి. 4 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవన్నీ కోసి అయితే పక్కన పెట్టేసుకుంటాను చూడండి. ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను నేను చూడండి. ఇంక వీటితో ఇప్పుడు కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. స్వీట్ కార్న్తోని టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చితో అయితే ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఈ స్వీట్ కార్న్ అయితే కొద్దిగా వాటర్ అయితే వేసి క్లీన్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేసుకోవాలండి. దీంట్లో ఏదైనా పొట్టు ఉంటే బయటకు వచ్చేస్తుంది. చూడండి వాటర్లో ఎంత పొట్టు ఉందో, ఈ పొట్టు అంతా బయటకు వచ్చేస్తుంది క్లీన్ చేసుకుంటేనే. అందుకే క్లీన్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో కొద్ది వాటర్ అయితే వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇవైతే ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం. దీంట్లో కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంక స్వీట్ కార్న్ ఉడికి లోపల కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయి వేడైపోయింది. కావలసినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. దీంట్లో కొంచెం పోపులు అయితే వేసుకుంటున్నాను నేను. కొద్ది జీలకర్ర, దీంట్లోకి కొద్ది కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను చూడండి. పచ్చిమిర్చి కూడా ఉడికిపోయి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా ఉడికిపోయి ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా బాగా ఉడికించేసుకోవాలి ఆయిల్లోనే. ఆనియన్స్ ఉడికి లోపల స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయో. ఇలా పెట్టుకుంటే మెత్తగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి తీసేసుకొని నీరంతా ఉంచేసుకుందాం. నీరంతా ఉంచేసుకొని ఇవైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో పాటు అయితే ఉడికించాలి కొద్దిసేపు స్వీట్ కార్న్. దీంట్లో కొద్ది పసుపు వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు అయితే ఆయిల్లో మళ్ళీ ఉడికించుకోవాలి. దీంట్లోకి కొన్ని ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను. దీన్ని కచ్చాబిచ్చా దంచేసుకొని అయితే వేసేసుకుంటాను. చూడండి, ఈ ఎల్లిపాయలను అయితే కచ్చాబిచ్చా దంచేసుకున్నాను. దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి టేస్ట్కి సరిపోయేంత కారం,
టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, ఇంకా కారం సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఆయిల్లో అయితే కొద్దిసేపు అయితే ఉడికిచ్చేసుకున్నాం, 15 నిమిషాలు. వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదండి, టేస్ట్ మారిపోద్ది. ఆయిల్లోనే ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది చూడండి. దీంట్లోకి అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. స్వీట్ కార్న్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఏ కర్రీ అయినా లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్కి ఇలా వండి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి ఇలాంటి స్వీట్ కార్న్తో కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా దీంట్లోకి కొద్ది రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఆయిల్ అయితే ఉడికించేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంతేనండి, నా స్వీట్ కార్న్ కర్రీ, అన్నం, రైస్ అన్నీ కలిపేసి కర్రీ వండేసి రైస్ కూడా అందులో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లోనే స్వీట్ కార్న్ రైస్ తింటూ స్వీట్ కార్న్ కూడా నంచుకుంటే, కూర కూడా నంచుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా స్వీట్ కార్న్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతోని మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.